బా మండిపోతున్నారా మామ. ఏంట్రా ఎండలా? కాదురా మామ, బీర్ల రేట్లు. అవునరా, ఏం చేస్తాం, మందు లోపలికి పోకపోతే జిందగీ ముందుకు పోదు మనకు. కరెక్టే మామ. అవునరా మామ, మనోళ్ళు గోవాకు పోదామంటుండ్రు, పోదామా మరి? గోవా ఎందుకు మామ, 4 చిల్లు బీర్లు అయితే మన ఊరి చెరువే గోవాలో కనిపిస్తుంది. అంతే అంటావు మరి? గంతే మరి. సరే మామ, పోదాం పద ఇక. సరే మరి. పోలీసులకు కొత్త వాహనాలు ఇస్తున్న ప్రభుత్వం. ఈ పోలీసులకు బాగుంది గవర్నమెంట్ వెహికల్ తిరగడం. కానీ పోలీసు వారు తన సొంత అవసరాలకు వాడుకోర్రా. అంత సీన్ లేదు మామ. అంతేంటావా? ఎందుకురా ముఖేష్, ఉదాహరణకు మా పక్కింటి సూర్యన్ సార్ అన్న చూడు, ఒక్కరోజు కూడా గవర్నమెంట్ వెహికల్ వాడర్రా. తన సొంత బండి మీద వెళ్తాడు, అది బుల్లెట్ బండి మీద. అదిరా ఆయన పవర్, చాలా గ్రేట్ గా. అయితే మరి ఆయన ఎలా ఉంటాడో చూడాలి. అతనికి ఏందిరా పులిబిడ్డ, ఒక్కసారి అలా చూడు. గుడ్ మార్నింగ్ సార్. ఆపురా మామ, ఆపు. ఛా, వీళ్ళేంటారు మామ, కరెక్ట్ టైంకి బండి ఆపుతారు. నా లవర్ నా కోసం వెయిట్ చేస్తుంటే. ఆగుదాంరా, మళ్ళీ వెళ్తే దొరికిపోతాం. సరే మామ, అక్కడ పోలీసులు చలాన్ రాస్తున్నారు, మనం తప్పించుకొని స్పీడ్గా వెళ్దాం. సరే సరే. ఆపండి ఆపండి. ఏ బాబు, బండి ఆపు. ఏమ్రా, మీ లవర్ వస్తానన్నది అక్కడ లేదు కదా? కొద్దిగా ఉండరా. ఛా, ఈ పోలీసులు ఆపడం వల్ల నా లవర్ని కలవడం మిస్ అయ్యాను రా. చా, బాధపడకరా మామ. ఒక నిమిషం ఆగరా మామ, మిస్ వచ్చింది. ఎవరిది మామ, లవర్దా? అవునరా, ఫోన్లే వాళ్ళ నాన్న నంబర్ పంపింది కదా, కాల్ చేస్తా. చెయ్యిరా చెయ్యి. హలో, ఎవరు? హలో అంకుల్, నేను నవీన్ని మాట్లాడుతున్నా. బాబు, అమ్మాయి నాకు అంతా చెప్పింది. నేను రేపు ప్రొద్దున ఒక అడ్రస్ చెప్తా, 10 గంటలకు అక్కడికి రండి. సరే అంకుల్, రేపు ప్రొద్దున 10 గంటలకు వస్తా.
హాయ్ అంకుల్. బాబు ఏంటి ఏదో కాఫీ షాప్కో రెస్టారెంట్కో పిలవాక ఇక్కడే పిలిచా అని చెప్పి ఆశ్చర్యపోతున్నావా? అంకుల్, ఏ ప్లేస్ అయితే ఏముంది, మీ అమ్మాయి నా గురించి అంతా చెప్పింది అనుకుంటా. చెప్పింది బాబు. సాఫ్ట్వేర్ ఉద్యోగము, సరిపోయే సంపాదన, అంతకు మించి మీరిద్దరూ ప్రేమించుకున్నారు. నాకు అంతకు మించి కావాల్సింది ఏముంది? మీకు ఓకే అని నాకు అర్థమైంది అంకుల్. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? నాకు నాట్ ఓకే బాబు. వాట్? ఎందుకు అంకుల్? నాకేం తక్కువ? నీకేం తక్కువ లేదు బాబు. జీతం ఎక్కువనే ఉంది, కానీ దానికి మించి దూకుడు కూడా ఎక్కువనే ఉంది. అంకుల్, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నిన్న మధ్యాహ్నం బండి మీద హెల్మెట్ లేకుండా వెళ్ళడం చూశాను. అందుకే నా కూతుర్ని నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఏంటి, హెల్మెట్ పెట్టుకోకపోతే మీ అమ్మాయిని ఇవ్వరా? అయినా నేను హెల్మెట్ లేకుండా వెళ్ళడం మీరు చూసారా? నిన్న మధ్యాహ్నం చూసిన పోలీసులు నేనే బాబు. ఆ తర్వాతే మా అమ్మాయి నీ ఫోటో పంపించింది నాకు డ్యూటీకి టైం అయింది, నువ్వు వెళ్ళవచ్చు. అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి. హాయ్. ఏంట్రా మామ, పెళ్ళెప్పుడు? నువ్వు ఒకటివి, పెళ్ళి లేదు ఏం లేదు. వాళ్ళ నాన్న పోలీస్, నేను హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేశానని వాళ్ళ అమ్మాయిని నాకు ఇవ్వడంట. దేవుడా, ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒకసారి ఫోటో చూపించురా. నిన్న మధ్యాహ్నం మనం చూసిన పోలీసేరా? కరెక్ట్ చూడలేనురా అప్పుడు. ఇప్పుడు చూపించు ఒకసారి ఫోటో. ఈ పిల్ల వాళ్ళ నాన్న ఇతనా? అతను నువ్వేం అనలేవు కదా? ఎందుకురా అంత భయపడుతున్నావు? 4 సంవత్సరాల క్రితం వీర గ్యాంగుని ఎన్కౌంటర్ చేసింది తెలుసా? ఆ మధ్యలో పేపర్లు వచ్చింది. తెలుసు. ఆ గ్యాంగును ఎన్కౌంటర్ చేసింది ఇతనే. అరే, నీకో విషయం చెప్తుందా? ఏమైందిరా? 4 సంవత్సరాల క్రితం అప్పుడు అడవిలో వీర అనే క్రిమినల్ దొంగసార కాసేవాడు. అతని దగ్గరికి పోలీసులు వెళ్ళాలంటే భయపడేవారు. ఒకరోజు ఏమైందంటే, గంగా అన్నా, సారాయి ఉడుకుతుందా? ఉడుకుతుంది జబర్దస్త్. ఒక పెగ్గు తాగుతామన్నా? అన్నా, ఒక పెగ్గు తాగు. గంగా, ఒక్క సుక్కకే గొంతు బగ్గుమందిరా. జనం సుక్కేసుకోవాలా, కింద పడి అంబాడాలా, మన జేబులు పైసలతోటి గలగల్లాడాలా. అన్నస్తున్నారా? కింగ్ అన్న వచ్చిండు. తమ్ముడు ఏం పడ్డదిరా? రాజు వచ్చిందన్న. వచ్చినావు, రాజు వచ్చింది. నాకుడై తమ్ముడు ఒక బీడురా.
కాలు పడ్డది మనోడికి. అన్నా 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 ఎవర్రా కళ్ళు ఉంటే పోయి పొద్దు నుంచి తిరుగుతున్నా కల్లా గొంత అంటే ఎండిపోతున్నది ఇక్కడ కళ్ళు దొరుకుతాయని చెప్పి అన్నారే ఎవర్రా నువ్వు? ఒకళ్ళు చెప్పిండే గొంత అంత ఎండిపోతున్నది కొంచెం ఉంటాయి చూడే కళ్ళు ఉంటుందని ఎవడు చెప్పిండ్రా అక్కడ? ఒకళ్ళు చెప్పిండే తోవంటి రాంగా నాకు తమ్ముడు కళ్ళు కావాలట అని సంగతి చూడండి. కళ్ళు ఉందని ఎవరు చెప్పారు ఇక్కడ? కళ్ళు ఏం లేదు వెళ్ళు. ఏమ్రా కళ్ళు కావాలా నీకు? అది కళ్ళు కావాలంట పోయి. కళ్ళు కావాలన్నా? కళ్ళు కావాలన్నా? కొంచెమే కొంచెం కొంచెం అమ్మే ఆగు, కూర్చోరా కూర్చో. ఏయ్ ఎవరు నువ్వు? మామూలు లెక్కలేవు, పోలీసువా? అవునరా, కొత్తగా వచ్చిన ఎస్ఐని. పోలీస్ ముప్పిడి సూర్యనారాయణ. ఏ వీరా, మర్యాదగా లొంగిపో, లేకపోతే బేడీలు వేసుకొని తీసుకుపోతా. సూర్యనారాయణ వీరా, ఇక్కడ వీరా. ఈ చుట్టుపక్కల 100 గ్రామాలకు నేనంటే హడల్ పుచ్చబోసుకొని చేస్తారు. నా కాడికి వస్తావురా నిన్ను. ఈరోజు నీకు మూడింది. మర్యాదగా లొంగిపో బిడ్డ. లొంగిపోతే వేడి లేస్తా, లేకపోతే నీ బాడీ మీద పూల దండేస్తా. అంత ఆవేశం ఉన్నా ఇప్పుడేంట్రా ఇంత నార్మల్గా ఉన్నాడు? ఒక హెల్మెట్ లేకపోతే రిజెక్ట్ చేశాడు. 2 సంవత్సరాల క్రితం వాళ్ళ ప్రాణ స్నేహితుడి కొడుకు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. హెల్మెట్ పెట్టుకొని ఉంటే బతికేవాడు, కానీ తలకు బలంగా గాయమయ్యి చనిపోయాడు. అప్పటి నుండి ఆయన అలా మారిపోయాడు. అవునా? సరే ఆపండి బండాపు. ఏ బాబు ఇట్రా, పక్కకు రా. ఇట్రా, సార్ దగ్గరకు రా. ఆర్సీ బుక్ ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఆపండి బండి ఆపండి. ఇటు సైడ్కి రా. ఇటు ఇక్కడ సైడ్ రా. అక్కడ సార్ ఉన్నాడు, మీరు రండి. ఇటు రండి. బాబు నీ హెల్మెట్ ఏది? మొన్న ఒక ఇద్దరు బండి మీదకి వెళ్ళి కింద పడి యాక్సిడెంట్ అయ్యి 2 చనిపోయారు. మీకు ఎంత చెప్పినా మీరు మారరా? బాబు వాళ్ళని చూడండి, హెల్మెట్ పెట్టుకుని ఎంత మంచి ప్రయాణం చేస్తున్నారు. బాబు మీరు ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేరు? హెల్మెట్ పెట్టుకోకపోతే ఇంకోసారి రావద్దు, ఓకేనా? ఇలా రండి. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. బాబు నీవు ఇంకోసారి హెల్మెట్ పెట్టుకోకుండా నాకు కనబడద్దు. ఇదే లాస్ట్ వార్నింగ్. పో పో.
ఇచ్చేయి. ఓకే సార్. రండి, ఇటు రండి. మీరు రండి, ఫస్ట్ సార్ దగ్గరికి వెళ్దాం. నమస్కారం సార్. బాబు నీ హెల్మెట్ ఏది? బండి పేపర్లే. సార్ అనుకోకుండా ఊరికి వెళ్తున్నాము, పేపర్లు మర్చిపోయినాం సార్. హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ అమ్మ నాన్నలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నమ్మండి. మోటార్ సైకిల్ మీద వెళ్ళే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించాలి. బండి మీద వెళ్ళేవారు హెల్మెట్ లేక చాలామంది చనిపోతున్నారు. మీపై మీ కుటుంబం ఆధారపడి ఉంది కాబట్టి హెల్మెట్ ధరించండి. బాబు హెల్మెట్ కొనుక్కొని మీ ప్రాణాలు కాపాడుకోండి. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. బాబు ఇచ్చేయి. ఈ బాబు బండి ఆపు. నువ్వు బండి ఆపు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. సార్ నేను వేగంగా వెళ్ళడం తప్పే, హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పే. నిన్ననే తెలుసుకున్నాను. మనం జాగ్రత్తగా లేకపోతే మన కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయో తెలుసుకున్నాను సార్. సరే, సాయంత్రం అమ్మ నాన్నని తీసుకొని ఇంటికి రా. ఓకే, థ్యాంక్ యూ సార్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.